ఓకే. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే భూముల చిక్కులకు చెక్ అని చెప్పేసి ప్రధాన దినపత్రికలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక పైలట్ మండలాలు అయితే 30% అయితే సాదా బైనామా సమస్యలే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక జూన్ 2 లోపు అయితే ఆ యొక్క మండలాల్లో సమస్యలన్నీ కూడా తీర్చేస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు. సో ఇక జూన్ 2 ఆగస్టు 15 మధ్య అయితే రెవెన్యూ సదస్సులు అయితే జరుగుతాయని చెప్పేసి తెలుసు కదా అందరికీ. సో ఇక కొత్త ఆర్వర్ చట్టం 2025 భూభారతి చట్టంతో రెవెన్యూ వ్యవస్థ అనేది ప్రక్షాళన ప్రారంభించినటువంటి ప్రభుత్వం అనమాట. సో ఇక ఆ చట్టాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 4 మండలాల్లో పైలట్ కార్యాచరణ అయితే చేపట్టిందనమాట. సో ఆ యొక్క మండలంలో వచ్చే స్పందనల ఆధారంగానే కొత్త చట్టంలో సవరణలు అయితే చేయనుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క భూభారతితో సమస్యలను అయితే పరిష్కరించే తీరు, మరి భవిష్యత్తులో వనగూరేటువంటి ప్రయోజనాలు, కొత్త సాఫ్ట్వేర్ తదితర అంశాలపై అయితే రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇక ధరణి కారణంగా అయితే ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి భూ యజమానులకైతే భరోసా కల్పించేలా ఆర్ఓఆర్ 2025 భూభారతి చట్టాన్ని అయితే తీసుకొచ్చామని చెప్పేసి మంత్రి గారు ఇక్కడ తెలియడం జరిగింది. సో రైతులకైతే పట్టదారులకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా అయితే కూడా ఇచ్చారనమాట. సో ఇక జూన్ 2 లోపు అయితే పైలట్ మండలాల్లో రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సో జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు అయితే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కొత్త చట్టంపై సదస్సులు అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రతి జిల్లా కలెక్టర్ అయితే ఉదయం సాయంత్రం ఒక్కొక్క మండలానికి వెళ్ళి అవగాహన అయితే కల్పిస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా మన పొంగులేటి గారిని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, గతంలోని చట్టాలకు ఆర్ఓఆర్ 2000 మధ్య తేడా అయిందని చెప్పేసి అడిగారు. దాన్ని చెప్పేసి సో ఆర్ఓఆర్ చట్టాలు అనేవి 2020కి ముందు పట్టాదారులకైతే పూర్తి భద్రత కల్పించేలా అమలయ్యాయి. సో చిన్న చిన్న తప్పులు ఉంటే మాత్రం సరిదిద్దారు, కానీ ఆర్ఓఆర్ 2020 ధరణి ఏర్పాటు చేశాక నిబంధనలు అయితే రూపొందించలేదన్నమాట. సో 3 మాడ్యూళ్లలో ధరణిని ప్రారంభించి వాటి సంఖ్య 35 వరకు పెంచడం జరిగింది. సో వీటితో ఇబ్బందులు వస్తే CCLA జిల్లా అధికారులకైతే ఫిర్యాదు చేసినా సరే ప్రభుత్వం అయితే పట్టించుకోలేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇంకా మాడ్యూళ్లలో గందరగోళం లేకుండా భూభారతి చట్టంలో 6 మాడ్యూళ్లలోనే అన్ని అంశాలను అయితే పొందుపరచామని వారు చెప్పడం జరిగింది. సో ధరణి కారణంగా ఏ చిన్న భూ సమస్య వచ్చినా సరే CCLA వరకు రావాల్సి వచ్చేదన్నమాట. సో జిల్లా యంత్రాంగానికి అయితే అధికారాలు కల్పించలేదు, కానీ సో భూభారతిలో మాత్రం తహసీల్దార్, RDO, కలెక్టర్ స్థాయిలోనే అధికారాలు ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ధరణిలో అయితే ఎక్కడ కూడా అప్పీల్ చేసుకునే వెసులుబాటు లేదు. సో కొత్త చట్టంలో ప్రతి స్థాయి నుంచి పై అధికారి అప్పీల్ చేసే అవకాశం అయితే కల్పించామని వారు చెప్పడం జరిగింది అనమాట. ఇక CCLA స్థాయి తర్వాత అప్పీల్ కోసం ట్రైబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, పైలట్ మండలాల్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయని చెప్పేసి మన పొంగులేటి గారిని అడగ్గా, సో 4 మండలాల పరిధిలో భూభారతి చట్టాన్ని ప్రారంభించాం. సో వెంకటాపురంలో 3300, మద్దూరులో 382, నీలకొండపల్లిలో 395, ఎల్లారెడ్డిలో 300 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వీటిపై అయితే సమీక్ష నిర్వహించగా 30% వరకు అయితే సాదా బైనామా సమస్యలే ఉన్నట్లు తెలియదనమాట. సో తెల్ల కాగితాలు, రెవెన్యూ స్టాంపు కాగితాలపై జరిగిన సాదా బైనామా కొనుగోలులో క్రమబద్ధీకరణకైతే గత ప్రభుత్వ ప్రజల నుంచి 9.26 లక్షల దరఖాస్తు అయితే స్వీకరించింది. కానీ ఆర్ఓఆర్ 2020 చట్టంలో ఈ యొక్క అంశాన్ని అయితే చేర్చకపోవడంతో కోర్టు ఈ ప్రక్రియను అయితే నిలిపివేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతం అయితే ఆన్లైన్లో ఉన్న వాటిని కొత్త చట్టంతో పరిష్కరిస్తామని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అని అడగ్గా, సో భూభారతి ద్వారా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటవుతుంది. సో గ్రామ స్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తాం. గత ప్రభుత్వంలో సీఎం తన బంధువులకు సంబంధించిన ఓ గ్రామంలో రెవెన్యూ అధికారి మాట వినలేదని చెప్పేసి 10,950 రెవెన్యూ గ్రామాల్లో పనిచేసేటువంటి VRO, VRAలను ఒక్క కలంపోటుతో రద్దు చేసి సుమారు 4,000 మందిని రోడ్డున పడేశారని చెప్పేసి గుర్తు చేశారు. సో మేము మీరందరికీ న్యాయం చేశాం. సో భూముల కార్యకలాపాలపై పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి రైతు భూమికి భూదార్ అనగా సో సంఖ్యనైతే ఇవ్వాలని చెప్పేసి అయితే యోచిస్తున్నాం. సో భూములకైతే ఖచ్చితమైనటువంటి మ్యాపులు లేకపోవడం దీనికి కొంత ఆటంకంగా ఉందని చెప్పేసి చెప్పారు. సో ఇక మొదటి విడత పైలట్ మండలాల్లో తాత్కాలిక భూదార్ నెంబర్ జారీ చేశాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగిందన్నమాట. సో మరికొన్ని క్వశ్చన్లు కూడా మనం నెక్స్ట్ వీడియోలో సో మంత్రి గారిని ఏం అడిగారో సో ఆ యొక్క డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి.